కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ భవితవ్యం కాసేపట్లో తేలనుంది. ముందస్తు బెయిల్ కోసం బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వెకేషన్ బెంచ్లో విచారణ జరగనుంది. ఈ విచారణలో హైకోర్టు తీసుకునే నిర్ణయంపైనే భగీరథ్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ముందస్తు బెయిల్ రాకపోతే ఆయన పోలీసులు ఎదుట లొంగిపోయే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు పోలీసుల నుంచి తమకు రెండవ నోటీస్ అందలేదని భగీరథ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు సిట్ కార్యాలయానికి రావాల్సిన భగీరథ్ విచారణకు హాజరు కాలేదు. రేపు విచారణకు వస్తారని భగీరథ్ మెయిల్ పంపినట్టు తెలిసింది. అయితే భగీరథ్ మెయిల్ తమకు అందలేదని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, మరికొద్దిసేపట్లో బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా హైకోర్టులో వెకేషన్ బెంచ్ ముందు విచారణకు రాబోతుంది. అందుకు సంబంధించి కూడా 2 రోజుల క్రితమే అతడు ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించి కావచ్చు, అతని మీద అభియోగాలకు సంబంధించి కూడా చాలా కీలకంగా పిటిషన్లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న వాస్తవానికి పేట్ బషీరాబాద్ పిఎస్లో ఆయన విచారణ హాజరు కావాలంటూ కూడా అటు ఒకరోజు ముందే నోటీసులు సర్వ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఆయన విచారణ రాని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక ఆ తర్వాత సాయంత్రం మరొక మెయిల్ బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ సంబంధించిన పోలీసులకు కూడా మెయిల్ చేసినట్టుగా తెలిసింది. అయితే దీనికి సంబంధించి కూడా పేట్ బషీరాబాద్ పోలీసులు ధృవీకరించిన పరిస్థితి, తమకు ఎలాంటి మెయిల్ రాలేదంటూ కూడా చెప్పే ప్రయత్నం పేట్ బషీరాబాద్ పోలీసులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇటు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది. కుక్కట్పల్లి డీసీపీ రుతురాజు నేతృత్వంలో కూడా దర్యాప్తు వేగవంతంగా కొనసాగున్న పరిస్థితి. మరొక వైపు ఇప్పటికే బాధితురాల నుంచి రెండోసారి స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు సిట్టు ప్రత్యేక అధికారిని. దీనికి సంబంధించి కూడా గతంలో మే 8 ఏదైతే అతని మీద ఫోక్సో కేసు నమోదైందో అందుకు సంబంధించి రెండోసారి బాధితురాల వద్ద స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత కూడా మరి కొన్ని అదనపు సెక్షన్లు కూడా జోడించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ కేసుకు సంబంధించి కూడా కొంత రాజకీయ దుమారం రేగుతున్న నేపథ్యంలో చాలా నిష్పక్షపాతంగా విచారణ సాగించేందుకు సిట్ ఏర్పాటు చేసినట్టుగా ఇటు ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి నిన్న విచారణకు హాజరు కావాల్సిన బండి భగీరథ్ రాకపోవడం, దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అతడి కోసం గాలింపుల చర్యలు చేపడుతున్న ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసినట్టుగా సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే మరికొద్ది సేపట్లో అతడి మీద మోపిన అభియోగాలకు సంబంధించి కావచ్చు, నమోదైన పోక్సో కేసుకు సంబంధించి కూడా అతడు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అందుకు సంబంధించి కూడా చాలా కీలక విషయాలను కూడా అతడి బెయిల్ పిటిషన్లో ప్రస్తావించిన పరిస్థితి. ప్రస్తుతానికి అయితే హైకోర్టుకి వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో వెకేషన్ బెంచ్లో అతడి విచారణ మరికొన్ని నిమిషాలలో కూడా రాబోతుంది. దీనికి సంబంధించి కూడా చాలా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిన్న ఒకవైపు విచారణకు గైహాజరైన నేపథ్యంలో సాయంత్రం రేపు మరొకసారి తాను స్వయంగా విచారణకు హాజరవుతానంటూ కూడా ఆయన మెయిల్లోని లేఖలో పేర్కొన్న పరిస్థితి. ప్రస్తుతానికి అయితే అతడికి బెయిల్కి సంబంధించి, ఎందుకంటే గతంతో పోల్చుకుంటే కూడా అతడు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత కూడా సిట్ అధికారులు ప్రత్యేకంగా మరికొన్ని సెక్షన్లను జోడించిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా అతడు సంబంధించి హైకోర్టు వెకేషన్ బెంచ్లో అతడి బెయిల్ పిటిషన్ సంబంధించి ఎలాంటి తీర్పు వస్తుందని కూడా కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. మరికొన్ని నిమిషాలలో కూడా అతడి బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా వాదనలు జరగబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఒకవైపు బెయిల్ రాకపోతే ఏం చేయాలని కూడా ఇప్పటికే బండి భగీరథ్ ప్రిపేర్ అయి ఉన్నట్టుగా మనకైతే కొంత సమాచారం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా వాదన జరిగిన తర్వాత దీనికి సంబంధించి ఏం జరుగుతుందని కూడా కొంత చూడాల్సింది. ప్రస్తుతానికి అయితే ఈ కేసుకు సంబంధించి కూడా చాలా ఆసక్తిగా అంతా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.